ఓకేనా. పద్దిపూర్ గ్రామానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ శివకుమార్తో మనం ఉన్నాం. శివకుమార్ ఎలక్షన్ ప్రచారంలో తన అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయాన్ని ఎలా స్వీకరించిండు, గ్రామస్తులకు ఏం చెప్పబోతున్నాడు అనేది శివకుమార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎట్లా 4-5 రోజులు 10 రోజుల తర్వాత ఫ్రీగా అయిపోయినట్టు నిద్ర పట్టిందా? 10 రోజులు నిద్ర అంటే ఇంకా కోలుకోలేదు. కొన్ని మొక్కులు కూడా మొక్కుకున్నాము. శ్రీశైలం మండలాలు కూడా మా మహిళలతో దాదాపు 30 మంది మహిళలు తీసుకొని దర్శనం చేయించి వాళ్ళకి అన్ని రకాలు మంచిగా చూసుకొని వచ్చినాం. అలాగే నిన్న కూడా మా ఇంటి దైవం ఉన్నటువంటి ఎరుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని కూడా సంజయ స్వామి అంటారు మా ఇంటి దేవుడు. మొత్తానికి దైవ దర్శనాలు చేసుకున్నాం. చేసినాం, ఇంకా కొంచెం చేసుకోవాల్సింది. నీకు ఓటేసిన జనాలకు ఏమైనా ఇంటింటికి పోయి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తే అయితే ఇప్పుడు పోయినట్టున్నావు. నేను కూడా నిన్న కూడా టైం దొరికినప్పుడు నిన్న దొరకలేదు. మొన్న 2 రోజులు కూడా తిరిగిన. చాలా మటుకు కొద్దిమందిని కలవడం జరిగింది. ఇంకా చాలా మందిని కలిసి వాళ్ళకి కృతజ్ఞతలు. నీవు నామినేషన్ చేసినప్పుడు మీ ఊళ్ళో త్రిముఖ పోటీ అన్నట్లో ఉండే, అప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఏమనిపించింది? త్రిముఖ పోటీ అయినా ద్విముఖ పోటీ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా ఈసారి ఒక ముదిరాజు బిడ్డగా మనకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా గెలుచుకోవాలన్న తపనతోనే ప్లానింగ్తోనో పక్క ప్లానింగ్తోనో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నీకు ఉండేనా నమ్మకం ఉండేనా నేను గ్రామానికి సర్పంచ్ అయితే అనేది నాకు కళ. గ్రామానికి సర్పంచ్ కావాలి, సేవ చేయాలనేది నాకు ఒక కళ. ఆ కళను ప్రజలు నెరవేర్చింది. దాన్ని ఖచ్చితంగా సార్థకత ఇస్తాను. ఎట్లా నీకు ఏమైనా టెన్షన్స్ ఏర్పడినా? వాళ్ళని కలవడం, వీళ్ళని కలవడం, ఎందుకు నిలవచ్చినా బాబు ఇంతమంది స్టార్టింగ్లో అనిపించింది. స్టార్టింగ్లో ఎందుకంటే కార్యకర్తలు కొంచెం అయోమయంలో ఉండడం, వాళ్ళని సర్దుబాటు చేసుకోవడం. తర్వాత మా ముదిరాజు కులం కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 7 మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలయిక చేయాలంటే చాలా రకాలుగా గేమింగ్తోనో ప్లానింగ్తోనో వాళ్ళని కూడా కలిసి మాట్లాడడం కూడా జరిగింది. నీకు నెత్తినొప్పి తెప్పించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఈ ప్రచారంలో? ఇక అది కామనే, ఎలక్షన్ అంటేనే ఆ విధంగా ఉంటుంది. ఇక తప్పదు. ఎట్లా ముందుకు వెళ్ళావంటే ఎవరన్నా నెత్తినొప్పి తెప్పించినా కూడా ఎట్లా ఓపిక నీ స్థాయి తప్పదు. ఎవరిని ఏమన్నా కసురుకున్నా కోపగించుకున్నా ఆ పనింది అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అంటే మళ్ళీ అలుగుతారు. కాబట్టి అది చాలా జాగ్రత్తలతో అది నన్ను నేనే కన్విన్స్ చేసుకున్న పరిస్థితి. ఎందుకు దిగుతున్నా ఆయన అనిపించింది అనిపించింది ఒక్కొక్కసారి స్టార్టింగ్లో అనిపించింది. అంటే ఎలక్షన్ గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేసిన అనుభవాలు, చాలా ఎలక్షన్ చేసిన అనుభవాలు, చాలా మంది మన వాళ్ళు నిలబడ్డప్పుడు నేను అప్పుడు మీరు అక్కడికి సపోర్ట్ చేసి ఉంటారు కానీ మీరే క్యాండిడేట్ అయ్యేసరికి కొద్దిగా టెన్షన్ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా టెన్షన్ ఉంటుంది. ఇక్కడ కార్యకర్తలు తీసుకోవాలి, అక్కడ ప్లానింగ్ చేసుకోవాలి, అక్కడ ఎలక్షన్స్ పోవాలి, ఎవరు కలవాలి, ఎక్కడెక్కడ కలవాలి, బయట ఓటేషన్ ఎప్పుడు కలవాలి. చాలా మంది కూడా నేను కలవలేకపోయినా వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను. అంటే ఇప్పుడు నువ్వు క్యాండిడేట్ కాబట్టి ఓటరు కొంతమంది నీ అంటే చెప్పే స్థాయి కూడా కొంతమందికి లేకుండా ఆ అవగాహన లేకుండా కానీ నీకు చెప్తుంటారు ఇట్లా ఉండాలి చూడు, ఇట్లా ఉండాలి చూడు. చాలా మంది బయట నుంచి కాల్ చేశారు, పోయినప్పుడు చెప్పింది. అట్లా నీకు ఏమైనా అనిపించింది? అరే నాయన నాకు నేను చెప్తున్నారా అని? అదే నేను ఎవరైనా కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరి సలహాలైనా స్వీకరిస్తాను. గతంలో కానీ ఇప్పుడు కానీ రేపు ఈ 5 ఏళ్ల కాలంలో కూడా చిన్న వ్యక్తులు, ఎందుకంటే ఎవరి కూడా తప్పనిసరి కలిగారు. ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న యువత చాలా ఫ్లాట్ మైండెడ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళందరి ఆలోచనలు, పెద్దవాళ్ళ ఆలోచనలు అన్నీ తీసుకుంటూ నేనేం చేయాలని ప్లాన్ వేసుకొని ముందుకు సాగాను. ఈ ఎన్నికల్లో ఈ ప్రచారం పక్క కడితే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఎట్లా అనిపించింది? ఓటింగ్ రోజు ఎట్లా అనిపించింది? ఓటింగ్ రోజు ఫస్ట్ 2 అవర్స్ మాత్రం రింగుకే 1 సైడ్ పోయినట్టు అనిపించింది. తర్వాత చాలా పెద్ద మొత్తంలో మనం బయట నుంచి కూడా ఓటర్స్ తెప్పించడం 11 తర్వాత నాకు అనిపించింది. అప్పుడు తర్వాత మనదే పై చేయాలి. అదేవిధంగా కౌంటింగ్లో భాగంగా కూడా వార్డును కౌంట్ చేస్తుంటే నేను నిద్రపోయిన క్షణాలు ఉన్నాయి. నిద్రపోతున్నా అంటే నాకు నిద్ర ఆగడం లేదు, తిండి లేదు, నిద్ర లేదు. దాదాపు రాత్రి 1 గంట వరకు మళ్ళీ ఉదయం తెల్లవారుజాము 4 గంటలు అంటే 2-3 గంటలు కూడా నేను ఎక్కువ నిద్రపోలేదు. కాబట్టి వార్డులు ఎంచే సమయంలో చాలా మటుకు నేను నిద్రపోయినా. అదేవిధంగా సర్పంచ్కి వచ్చేసరికి నిద్రపోలేదు, కళ్ళపోయించుకొని మరీ చూసిన. సర్పంచ్కి వచ్చేసరికి అవతలకి నిద్ర వచ్చేటట్టు అప్పటికి కొద్దిగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు నిద్రపోతే కొద్దిగా తేరుకుంటుంది. బువ్వ తిన్నావా రోజు? తిండి ఏం తినలేదు ఆ రోజు. మధ్యాహ్నం కూడా ఇంటికి వచ్చినాము, తినాలనిపించలేదు. 1 గంట వరకు నేను కూడా ఎక్కడ కూడా సడలింపు చేసుకోవాలి.
ఎందుకంటే 1 గంట వరకు ఓటింగ్ అయిన తర్వాత మనకు కొద్దిగా టెన్షన్ తగ్గింది. ఎప్పుడైనా సరే వేరే వాళ్ళకు నేను చాలామంది ఎలక్షన్లో పాల్గొన్నా ఆ కౌంటింగ్కు నేను భయపడిపోలే వద్దులేను. ఎందుకంటే నాకు 2014లో ఎంపీటీసీగా నేను ఓడిపోయినప్పుడు నాకు అనుభవం ఆ కౌంటింగ్లో చూస్తే. కానీ ఈసారి ఏమాత్రం బెనుకు భయం అనేది లేకుండా గెలుస్తాను ధీమాతను. మామూలుగా ఉన్నప్పటికీ ఆ కౌంటింగ్ పోయినప్పటికీ నీ గుండె పెద్దగా అయిందా, ఏమన్నా బాగా స్పీడ్ అయిందా? మామూలుగా ఉన్నప్పటికీ గుండె స్పీడ్ కొట్టుకుంది, కానీ కౌంటింగ్లో మాత్రం నాకు కొట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 4 వార్డులు మావే వచ్చినాయి, మా కార్యకర్తలే జరగడం జరిగింది. ఆ తర్వాత నాకు భయం అనిపించలేదు, ఎట్లాగో క్రాస్ ఓటింగ్ జరిగింది. అయినా సరే పెద్ద ఎత్తున లాస్ట్ కౌంటింగ్ వచ్చేసరికి నాకు పెరిగింది కౌంటింగ్ ప్రక్రియ. 1 సైడ్గా నాకు వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు కౌంటింగ్ మొత్తం మీ వార్డులో ఎక్కువ గెలిచిన తర్వాత సర్పంచ్ కౌంటింగ్ అప్పుడు ఏమనిపించింది? సర్పంచ్ కౌంటింగ్ అప్పుడు చాలా ఉత్సాహంగా టెన్షన్గా కూడా అనిపించింది. కొద్దిగా కొద్దిసేపు టెన్షన్ అనిపించింది. స్టార్టింగ్లో అక్కడే ఎక్కువ కౌంటింగ్లో వచ్చినాయి, ఎందుకంటే మొత్తం కలగలిపింది, వార్డు వైజ్గా ఎంచలేదు, మొత్తం కలగలిపింది. కాబట్టి నాకు లాస్ట్లో 9th 10th వార్డులో బాగా వచ్చినాయి. 1 తర్వాత 2లో పాస్ అయింది, 3లో సాలిడ్గా పడ్డాయి, 4లో తర్వాత ఆ విధంగా కౌంటింగ్ 9, 10కి వచ్చేసరికి మనకు పుంజుకుంది. ఇప్పుడు కౌంటింగ్ అయిన తర్వాత సర్పంచ్ ఎన్నిక మీరు గెలిచిండ్రు అన్న తర్వాత అప్పుడు మీ ఆనందం ఏంది? ఆనందము సాధించిన మా ముదిరాజు బిడ్డగా ఇంతవరకు ముదిరాజులకు అవకాశం వచ్చినా చాలాసార్లు ఓడిపోవడం జరిగింది. మా బాబాయ్ 2 సార్లు ఓడిపోవడం కానీ, నేను ఎంపీటీసీ ఓడిపోవడం కానీ, మా తమ్ముడు వెంకటేష్ కూడా ఒకసారి అంటే అన్న నిలబడాలే 4 ఓట్లు పడ్డా సరే అన్నందుకు అది కొంచెం బాధ అనిపించలేదు. కానీ ఇలా ఓడిపోవడం జరిగింది. అందులో మా ఇంటికి మమ్మల్ని సంజప్పల్లి అంటారు. ఈ సంజప్పల్లి ఎప్పుడు కూడా ఓడిపోవడం స్టార్టింగ్లోనే అన్నారు. ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఓడిపోవడమే కానీ గెలవడం జరగదు అన్నది ఆ రోజు నుంచి నేను చాలా పట్టుదలగా, చాలా ఎంత వరకైనా సరే సాధించాలనే ధీమాతోనే నేను ధీమాని కాకుండా పట్టుదలతో కంపల్సరీ మా సంజప్పల్లి రావాలి, ముఖ్యంగా ముదిరాజు బిడ్డగా రావాలి. నేను ఇదే కాన్సెప్ట్ ఇస్తున్నాను. ఒక ముదిరాజు గెలిస్తే శివకుమార్ గెలిచిండు అన్నారు, 7వ తెలుగు గెలిచిండు అనేది మనకు మాట వస్తుంది. బయట కూడా ఆ ప్రచారం జరుగుతుంది, ఆల్రెడీ జరిగింది కూడా. గెలిచిన వెంటనే బయటకు వచ్చేటప్పుడు మీ ఆనందోత్సవాలు ఎట్లా ఉన్నాయి? గెలిచిన తర్వాత నాకు తృప్తి లేదండి. ఎందుకంటే నేను ఎస్సీలో కూడా నేనేం మాట్లాడారు ఉపసర్పంచ్ ఇస్తాను. ఎందుకంటే 6 మంది మా వాళ్ళే గెలిచింది, 2 ఎంఎంఎస్ ఉన్నాయి, మా కోరం ఉంది. గెలిచింది అవతల వైపున ఎస్సీల తరఫున ఒక వ్యక్తి మాత్రమే, ఇది తేడాతో. ఆ వ్యక్తికి మేము ఎలా ఇస్తాము ఒకసారి మా క్యాడరు మా కోన ఉన్న తర్వాత మేము ఇవ్వడానికి రాదు కదా. దాంట్లో భాగంగా మాకు ఛాయిస్ ఇస్తాడని కొంతమంది నేర్పడం మాట్లాడి, కొంతమంది యువత నా మీద అంటే నా దగ్గరకు వచ్చింది. అంటే వాళ్ళ ఆవేశంతో కాదు, వాళ్ళు నా మీద ప్రేమతోనో బాధతోనో వచ్చి నాకు ఉప సర్పంచ్ మాకు ఇవ్వాలి, ఎస్సీలకు ఇస్తాను కదా అని ఒక మా కార్యకర్తకు మాత్రమే ఇచ్చిన. మా కార్యకర్త కానీ ఆయన నిలబడితే 9th వాళ్ళ నిలబడి ఖచ్చితంగా ఉప సర్పంచ్ నేను ప్రయత్నం చేస్తానని చెప్పినా కానీ ఆయన నిలబడలేదు. కాబట్టి నేను వాళ్ళకి ఏ విధంగా కూడా నేను మాట ఇవ్వలేదు. ఆ విధంగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి లోపలికి ఎంట్రీ అయ్యి పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తామన్నారు. వద్దు, వాళ్ళు నా మీద ప్రేమతోనో బాధతో వచ్చింది, ఇలా ఏం చేయరు వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి వాళ్ళని సంధాయించడం జరిగింది. దాంతోపాటు పోలీసులు కూడా కొంచెం తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయినా కూడా వాళ్ళని బాధ పెట్టకూడదని నేను ర్యాలీతో కాకుండా మా వాళ్ళందరినీ ఒప్పించి సైలెంట్గా ఇంటికి రావడం జరిగింది. ఊళ్ళో కూడా అది ఒక పెద్ద సానుభూతిగా క్రియేట్ అయింది. గెలుపు ఒక సంతోషం ఉంది. వీళ్ళు ఈ విధంగా చేసారు కదా, మంచిగా ర్యాలీగా దిద్దామని అంటే వాళ్ళు ఆ విధంగా చేసినందుకు కూడా సంతృప్తిగా నేను కూడా కొంచెం బాధతో, పూర్తి స్థాయి బాధ కాదు, సరేలే వాళ్ళు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని నేను వాళ్ళంతా ఉప సర్పంచ్ అయ్యారు. మా కార్యకర్తనే నీరటి నరసింహారెడ్డి అని పెద్ద మనిషి, ఆయన కూడా ఒక రిటైర్డ్ స్టేజ్ 2 ఆఫీసరు, స్టేజ్ 3 ఆఫీసరు. ఆయనకి ఇవ్వడం జరిగింది. రికార్డ్ అసిస్టెంట్ రిటైర్డ్ అయినా ఆయనకు అనుభవం ఎంతో ఉంది. కాబట్టి ఒక పెద్ద మనిషి ఉండాలి. ఎంతైనా నేను యువకునిగా ఉంటాను కాబట్టి నాకు కూడా అనుభవం లేకూడదు, కాబట్టి ఆయన ఉండాలని మేమందరం అనుకొని ఆయనకు ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే కొద్ది ఉత్కంఠనే అయ్యింది. స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఆ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటూ ఎన్నో విధాలుగా తిరుగుతూ మళ్ళీ ప్రజలను కలుస్తూ, ఓటర్లను కలుస్తూ, కార్యకర్తలను సమన్వయించుకొని, కులాన్ని సమన్వయించుకొని, అక్కడ ఎస్సీవాడను సమన్వయించుకొని, ఇక్కడ వీళ్ళందరినీ కూడా చేసుకుంటూ లాస్ట్ ఉప సర్పంచ్ అయ్యే వరకు అయిన తర్వాత కూడా అసంతృప్తితోనే గెలుపు. ఇప్పుడు ఒట్టప్పుడు బాగున్నోళ్ళు ఎలక్షన్ రాన్నాడు ప్లేటు ఫిరాయించి అంటే నీకే వ్యతిరేకంగా కొంతమంది అట్లా ఎవరన్నా చేసిర్రా? ఒట్టప్పుడు నీతోటి బాగానే ఉండింటారు,
ఎలక్షన్ రాందాడు మీరు నిలబడందాడు మీరు సపోర్ట్ చేయండి అని అంటే ఇబ్బంది అవుతున్నారు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా లేదు. దాదాపు నాకు ఎవ్వరు కూడా ఆ విధమైన వాళ్ళు నాకు ఎదురుగానే భాగంలో ఎదురు కాలేదు. అందరు కూడా చేద్దాము, ఉండాలి, మంచి వ్యక్తి. నేను క్యాండిడేట్ అయితే వీడు నాకు చెయ్యడు అని అనుకున్నారు నీకు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అట్లా ఉన్నారు. అట్లా కూడా జరిగింది. ఈ ఎలక్షన్లు అంటేనే ఏవేవో సంఘటనలు జరుగుతాయి, ఉల్టా పల్టా, అటు ఇటు కావచ్చు, ఇటు అటు కావచ్చు. కానీ పెద్ద వ్యతిరేకంగా, పూర్తి వ్యతిరేకంగా ఎదురుగా చేసేది అయితే ఎవరు లేదు. డైరెక్ట్ మీరు లోపల అంతర్గతంగా ఉండొచ్చు. అది మేబీ ఏ ఎలక్షన్లో అయినా అది కామన్. అట్లా ఉన్నారా? ఉండొచ్చు, ఉండొచ్చు. నాకైతే కనబడలేదు, కానీ ఉండొచ్చు. తీరా ఈ ఫలితాలు చూస్తే ఓటు కూడా చాలా క్రాసింగ్ జరిగింది, చాలా క్రాసింగ్ జరిగింది. కానీ వాళ్ళు ఎందుకు మనకు తెలియదు. ఏదైనా గెలిచినాం చాలు. ఆ గెలుపును వేరే వాళ్ళ మీద మనం తక్కువ మెజార్టీ వచ్చిందని ఇప్పుడు రేపటి నాడు ఇప్పుడు మీరు సర్పంచ్ ఆల్రెడీ గెలిచారు కాబట్టి మీ అంటా ఉన్న వాళ్ళే వేరే వాళ్ళకి చెప్పి మీకు ఓటు వేయకుండా వేరే వాళ్ళకి ఓటు వేయించారు. అది జరిగింది. ఒకవేళ అట్లా జరిగిందని మీ అంటా ఉన్న వాళ్ళే మీకు చెప్పారు అనుకో, వాళ్ళ మీద పగ పెంచుకుంటావా ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తావా? అది వాళ్ళ మనస్పార్థం, వాళ్ళ మనసుకే నేను వదిలేస్తున్నాను, వాళ్ళ మనస్సాక్షికే నేను వదిలేస్తున్నాను. దాని విషయంలో నేను ఎలాంటి చర్చ చేయదలుచుకోలేదు. చాలా విషయాలు తెలిసినా కూడా అందరూ నా వాళ్ళే అనే నినాదంతోనే నేను ముందుకెళ్తాను. ఇప్పుడు మీ ప్రణాళిక ఏంటి? సర్పంచ్ గెలిచారు, గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయాలని ఆలోచన విధానం? సర్పంచ్ ఎలక్షన్లు అయినా మరుసటి రోజు రేపే ప్రమాణ స్వీకారం రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా కలిసి రావడం జరిగింది. పోతేనే ముందు కూడా ఎప్పుడు కూడా శివ అనేటోడు ఆయన. అలాంటి వ్యక్తి ఏం సర్పంచ్ సాబ్ అని చెప్పి పిలవడం నాకు ఒక రకంగా చాలా గర్వం అనిపించింది, గర్వకారణంగా అనిపించింది. ఆయన కూడా నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావో నువ్వు చేసుకో, నేను నీకు పూర్తి స్థాయిగా నిధులు ఇస్తాను. ఎందుకంటే చింతకుంట ఉండాలి, పర్దిపల్లి 3 టఫ్ విలేజ్లని నాకు తెలుసు. అక్కడ 2 కూడా మనకి రాలేదు. ఇక్కడ నువ్వు వచ్చినావు, మెజార్టీ ఎంత అని నువ్వైతే గెలిచింది. కాబట్టి ఖచ్చితంగా నీకు ఎన్ని నిధులు ఇస్తా, నువ్వు అభివృద్ధి చేసుకో. నువ్వు ఇచ్చిన హామీలు చేయాలనుకున్నది చేసేసారు. ప్రణాళిక మీరు ఏమని అనుకున్నారా విలేజ్లో? అంటే నేను సర్పంచ్ అయితే ఇట్లా చేయాలని చాలా అనుకున్నాను. గ్రామానికి చాలా సేవ చేయాలి. మొదటిది భద్రపంపు కాలువని సీసీ రోడ్ చేయాలి, సీసీ కాలువ చేయాలి భద్రపంపు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల సాధ్యమైందా ఒక సర్పంచ్ గారు? ఖచ్చితంగా అవుతుంది, చేసి చూపిస్తాడు. అదేవిధంగా అంబేద్కర్ భవన్, అదేవిధంగా చెరువును కూడా ఒక పర్యాటక ప్లేస్గా, అంటే ఇక్కడ నుంచి బీటీ రోడ్. అంబేద్కర్ భవన్ అంటే అంబేద్కర్ భవన్ అలాగా ఎస్సీ కమ్యూనిటీ అలాగా కమ్యూనిటీ హాల్ కాదు, అంబేద్కర్ భవన్ ఇది సపరేట్. అంబేద్కర్ భవన్, భద్రపంపు కాలువ. ప్రధానంగా ఆ ఏరియా మొత్తం ఎస్సీ వాళ్ళవే ఒక 100 ఎకరాలు దాకా ఉంటాయి. వాళ్ళకు ఆ కాలువ సీసీ చేస్తే వాటర్ కూడా ఈజీగా పోవడానికి అవకాశం ఉంటుంది. చెరువు రిజర్వాయర్ కాబట్టి చెరువు గడ్డ నుంచి బీటీ రోడ్. వర్షం వస్తే అవతల గడ్డ రైతులకు, చాలామంది రైతులకు నడవడానికి కూడా బైకులు ఓన్లీ ఒక ట్రాక్టర్ మీదనే లేబర్ తీసుకెళ్ళాలి. బీటీ రోడ్ అంటే మీ చేతిలో ఉండేది? బీటీ రోడ్డు ఆల్రెడీ అన్నగారి దగ్గర మాట్లాడడం జరిగింది. దాని అన్నగారి ద్వారానే మనం ఏం చేసినా మనం సొంతంగా అయితే చేయలేము కదా. ప్రభుత్వం అండ ఉంది, ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు అండగా, వారి ద్వారానే కదా ఏం అభివృద్ధి చేసినా మన సొంత నిధులతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా చెరువును కూడా ఒక పర్యాటక ప్లేస్గా చేయమని చెప్పినాం. ఎందుకంటే రిజర్వాయర్ పాయింట్, స్టాక్ పాయింట్, ఇది కూడా ఎన్నో చెరువులను చేసిండ్రు. మామూలుగా మర్కెల్ దగ్గర కానీ, మహబూబ్ నగర్ కానీ, మహబూబ్ నగర్ మొత్తం గుర్రపు డెక్కలతో నిండిపోయింది. దాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా కాకపోయినా ఏదైనా ఒక దానికి చెరువుని వెడల్పు చేసి, మట్టి తీసి, లోతు చేసి మా రైతులకు, మా గ్రామ రైతులకు దాదాపు ఒక 2-3 వేల ఎకరాలు 2 పంటలు పండే విధంగా, ఒకసారి చూడాలి ఎండిపోయినా 2 పంటలు కూడా ఆ విధంగా ప్లాన్ చేయాలని. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. పెన్షన్స్ లేవు, భర్త చనిపోయి 6-7 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వృద్ధులు 70 ఏళ్ళకి పైబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా పెన్షన్స్ లేవు. కారణం ఏమైందంటే గత పాలకుల కారణం, నెగ్లెక్ట్ చేయడం. పాలకుల పాలన మీరు కూడా నేను కాంగ్రెస్ మొదటి నుంచి కూడా నేను అవతల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేయకపోవడం కూడా ఆ పెన్షన్స్ కొట్టేటప్పుడు దగ్గరుండి. ఎందుకంటే ఏదైనా ఒక పైరోకారు వచ్చి నాది ఇది చేయండి అది అని చెప్పి అది ముందర పెడితే అప్పుడు అక్కడ ఉన్న ఆయన చేశారు. కానీ ఈ విధంగా మీ పక్కన కూర్చొని నేను చేస్తేనే అడిగితేనే చేస్తాను. ఆ విధంగా కూడా మిస్ కావడం, ఒక కరెక్ట్ ప్రణాళికతో పెన్షన్స్ చేయకపోవడం, కొంతమందికి తన వాళ్ళకే చేయడం, ఈ విధమైనటువంటి మిస్టేక్స్ కూడా గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు వేసేది ఉంది, డ్రైనేజీ చాలా ఉంది, డ్రైనేజ్ కూడా చేసేది.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా ఒక 2 చోట్ల ఉన్నాయి. ప్రచారంలో భాగంగా ప్రతి వార్డు వైజ్గా వార్డు మెంబర్లకు కూడా నేను సలహాలు ఇచ్చిన. మీ వార్డులో ఏ సమస్యలు వస్తాయో మీరు నోటిఫై చేసుకోండి. ఆ సమస్యలను తీసుకొని రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత టైం ఉంటే లేదంటే ఎల్లుండైనా అన్ని డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ కానీ సిబ్బందిని కానీ తర్వాత వార్డులను కానీ వీళ్ళందరితోనూ కూడా ఒక సపరేట్గా మీటింగ్ చేసి ఆ సమస్యలను గుర్తించి డైరీలో నోట్ చేసుకొని ఆ సమస్యల మీద ముందుకు పోవాలని నిర్ణయించాను. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలలో రేపు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన తడవే చేసే పని ఏంది? భద్రపంపు కాలువ మీద సంతకం చేయడం మరి మీకు ఇప్పుడు గెలుపుల బాగా మంచి పాత్ర పోషించిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలనిపిస్తే ఎంతమందికి చెప్పగలుగుతారు? దాదాపుగా అందరికీ చెప్పాల్సిందే. అంటే దాంట్లో కొద్దిగా ముక్కులు ఉన్నారు. వాళ్ళకు ప్రధానంగా యువత కానీ యువకులు పెద్ద ఎత్తున సహకరించడం జరిగింది. అదేవిధంగా మా ముదిరాజులు కానీ మహిళలు కానీ అది ఎస్సీ వాళ్ళు కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, మిగతా మిత్ర బృందం కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా యువతకు మాత్రం చాలా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంది. ఇప్పుడు మీకు కోపం తెప్పించిన వాళ్ళు 10 లోపల ఉంటారా, 10 దాటి ఉంటారా ఎలక్షన్లో? అంటే మీకు బాగా వీళ్ళ నుంచి నాకు బాగా టెన్షన్ అవుతుందిరా నాయన, నేను నిలబడినందుకు ఇబ్బంది. నాకు ఏం కోపంగా లేదు, ఒకరిద్దరు మాత్రమే బాగా సతాయించింది. అది తెలియక వాళ్ళకు చిన్న డబ్బుల కోసం నువ్వెంత ఇచ్చినా ఎంత ఇచ్చినా మళ్ళీ రావడం, పొద్దున ఇచ్చి రావడం కానీ నేను కొద్దిగా విసుగు అనిపించింది. అయినా వాళ్ళని కూడా సామరస్యంగా భుజం ఇచ్చేసి వాళ్ళని కూడా సమర్థించుకుంటూ, ఇప్పుడు కాదు మనం ఏదైనా పనులు అడగండి, ఈ 100 రూపాయలు మీరు ఇస్తే మీకు ఎందుకైతే అది ఇదని చెప్పడం జరిగింది. ఓకే, నా ద్వారా లాస్ట్గా మీ గ్రామస్తులను ఏం కొడతాం, ఏం సలహా సూచనలు అడుగుతాం? గ్రామస్తులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నాకు సహకరించి నన్ను ముందుండి నడిపిస్తే నేను వారి కోసం అహర్నిశలు పగలు రాత్రి అని తేడా లేకుండా కూడా పనిచేయడానికి నేను ఎల్లవేళలా మీ అందరికీ తోడ్పడుతూ సహకారం అందిస్తూ నేను అందరూ కూడా సేవ చేస్తానని చెప్తాను. థ్యాంక్ యూ. ఇంకోసారి ఇంటర్వ్యూ పెట్టుకుందాం, అప్పుడు ఈ పనుల గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ. ఇందులో మీ సహకారం కూడా చాలా ఉంది. ఎలక్షన్లో నాకు చాలా సహకరించింది. మీ యొక్క వాయిస్ ద్వారా ప్రజలకు నేనే అంటే ఏంది, ఏం చేయగలడు, ఏం చేస్తాడు అనేది కూడా మీరు కూడా చాలా సహకారం చేసింది. అందుకు ప్రత్యేకమైన అభినందనలు మీకు తెలియజేస్తున్నాను. ఓకే.